అతను అలా చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నన్నే మోసం చేశాడా చూస్తా. వాట్ మహేష్, మీ డాడీ ఏమన్నారు? అది వదిలేసే, ల్యాండ్ ఎప్పుడు సేల్ అవుతుందో ఫస్ట్ చెప్పు. బెంగళూరు పార్టీ రెడీగా ఉన్నారు. మేబీ 2 or 3 days. నువ్వేం చేసావో నాకు తెలియదు. నిన్ను నమ్మి 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశా. అగ్రిమెంట్ టైం రేపటితో ముగుస్తుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర లేదు. అప్పులోళ్ళు వీపులు ఎక్కుతున్నారు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఏదో ఒకటి చేయాల. దాని గురించి నాకు వదిలేసి నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు. ట్రస్ట్ మీ డూడ్. ఆల్రెడీ ఫోన్లో విషయం మీకు చెప్పాను. ప్లాన్ నాది, పని నీది. మిస్ అవ్వకూడదు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నేను తీసుకుంటా. ఒక్కసారి కమిట్ అయితే వదిలే ప్రసక్తి లేదు. నాకు వదిలేయి. మన అయిన తర్వాత కలుస్తాను. బాయ్. రే అర్జున్, నన్ను మోసం చేస్తే ఇలానే ఉంటుంది. చావురా. మోసమా? నేనా? ఎప్పుడు చేశాను రా? భూములు అమ్మలేదా? అడ్వాన్స్ తీసుకోలేదా? కల్లో కూడా నేను మోసం చేస్తానని ఎలా అనుకున్నావురా? భూములు అమ్మిన మాట వాస్తవమే. నీకు సర్ప్రైజ్ చెప్దామని చెప్పలేదు. అయినా అడ్వాన్స్ నీ చేతికే ఇచ్చాను కదరా. ఎప్పుడు ఇచ్చావు? నిన్న నీకు ఇచ్చిన బ్యాగ్ అదే కదరా. నిజమా? ఈ విషయం నాకెందుకు ముందుగా చెప్పలేదు? చెప్పుడు మాటలు విని నేను అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించు. రే అర్జున్, స్నేహితున్నే చంపాలనుకున్నాను. ఇలాంటి వాడికి భూమి మీద బతికే అర్హత లేదు. చావురా. తొందరపాటు నిర్ణయాల వల్ల స్నేహితుల్ని కోల్పోవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు,
మనిషి పోతే రాడు.